అది జైలు శిక్ష కాదు, ఓ రకమైన వెకేషన్ ప్యాకేజ్ లా ఫీల్ అవుతున్నాడు. అవి జైలు గోడలు కాదు, ఓ హోటల్ రూమ్ లా ఎంజాయ్ చేస్తున్నాడు. అత్యాచారం కేసులో అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. చట్టంలోని లూప్ హోల్స్ ను వాడుకుంటూ దర్జాగా బయటకు వస్తూ పోతున్నాడు. లోపల 2 రోజులుంటే బయట 10 రోజులు తిరుగుతున్నాడు. డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ అలియాస్ డేరా బాబా మీకు గుర్తున్నాడా? తన శిష్యురాళ్ల ఇద్దరిపై అత్యాచారానికి ఒడిగట్టిన నేరానికి న్యాయస్థానం 2017లో ఇతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా ఆయన 30 రోజుల పేరోల్పై హర్యానాలోని సునారియా జైలు నుంచి బయటకు వచ్చారు. అతనికి శిక్ష పడిన నాటి నుంచి పేరోల్పై ఏకంగా 16 సార్లు బయటకు వచ్చాడు. ఈ పేరోల్ కాలంలో డేరా బాబా సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయంలోనే ఉంటున్నారని తెలుస్తోంది. 2002లో ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు డేరా బాబాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా 7 ఏళ్ల జైలు జీవితం తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు. ఆ తర్వాత తన శిష్యురాళ్లపై లైంగిక వేధింపుల కేసులో 2017లో గుర్మీత్ కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. నాటి నుంచి జైల్లోనే ఉంటున్నాడు. 2020 నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాలతో 16 సార్లు పేరోల్పై విడుదలై రోజుల తరబడి బయటే తిరుగుతున్నారు. ఒక సాధారణ వ్యక్తి చిన్న తప్పు చేస్తే జైలు జీవితం నుంచి తప్పించుకోలేడు. కానీ ఈ డేరా బాబా అత్యాచారాలు, హత్యల కేసుల్లో శిక్ష పడినా ప్రతిసారి పేరోల్ పేరుతో దర్జాగా బయటకు వస్తున్నాడు. హర్యానా ప్రభుత్వం ఇలా పదే పదే డేరా బాబాను బయటకు పంపించడంపై ఆ రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిక్ష పడిన వ్యక్తిని ఎందుకు బయటకు పంపిస్తున్నారు? ఎందుకంత ప్రత్యేక గౌరవం ఇస్తున్నారని నిలదీస్తున్నారు.